మొట్టమొదటిగా మేషరాశి వారికి సంవత్సర గోచార ఫలిములు. అశ్విని 1, 2, 3, 4 పాదాలు, భరణి 1, 2, 3, 4 పాదములు, కృతిక 1వ పాదం ఈ రాశిలో ఉంటాయి. వీరికి ఆదాయం 8, వ్యయం 14, రాజపూజ్యత 4, అవమానం 3. వీరి అదృష్ట సంఖ్య 9. అనుకూల సంఖ్యలు 2, 3, 8, 9, 11. ఆది మంగళ బుధ శనివారాలు అదృష్ట వారాలుగా ఉంటాయి. అంటే వీటి అర్థం ఏమిటంటే ముఖ్యమైనటువంటి పనులు కానీ ఏదైనా ప్రారంభించవలసిన వ్యాపారాలు కానీ ముహూర్తాలు నిర్ణయించుకునేటప్పుడు ఆయా సంఖ్యలు వచ్చేట్టుగా ఆయా వారాలలో మీరు చేయటం వల్ల మీకు చాలా సానుకూలమైనటువంటి ఫలితాలు రావటం జరుగుతుంది. అశ్విని నక్షత్ర జాతకులు వైఢూర్యాన్ని ధరించడం వల్ల చాలా విశేషమైన ఫలితాన్ని పొందుతారు. భరణి నక్షత్ర జాతకులు వజ్రం ధరించడం వల్ల శుక్రగ్రహ ఆనుకూల్యత కలిగి లక్ష్మీప్రదంగా ఉంటుంది. కృత్తికా నక్షత్ర జాతకులు కెంపు ఉంగరం ధరించడం వలన చాలా శుభ ఫలితాలు పొందడం జరుగుతుంది. వీరికి సంవత్సరం మొత్తం కూడా స్థానచలనం, రోగపీడ, ధన నష్టం, వృధా, ప్రయాస, వృత్తిలో కష్టం, ధార్మిక కార్యక్రమాలు, ధనలాభం, సుఖం, కార్యసిద్ధి, కుటుంబ సహకారం మిశ్రమంగా అటు అవి ఉంటాయి, శుభ ఫలితాలు ఉంటాయి. అవమానం, సోదర విరోధం, తీవ్ర విచారం, ధన నష్టం, దైవభక్తి మెండుగా ఉంటుంది. బంధుమిత్ర కలహాలు కలుగుతాయి. శత్రుభయం ఉంటుంది. రోగపీడ, ధన వ్యయం, బంధనం కలుగుతుంది. విద్యార్థులకు మంచి గుర్తింపు లభిస్తుంది. వివాహ ప్రయత్నాలు కూడా ఈ సమయంలో ఫలిస్తాయి. ఈ రాశి వారికి, ఈ నక్షత్రాల వారికి. అశ్విని నక్షత్రం వాళ్ళకి ప్రత్యేకంగా గుర్తుంచుకోవాల్సింది ఏమిటంటే వీరికి ఆకస్మిక ధన నష్టం కలుగుతుంది. ఆరోగ్య భంగములు, స్థాన మార్పులు కలుగుతాయి. బంధుమిత్రుల సహకారంతో కార్యసిద్ధి కలుగుతుంది. నూతన వస్తు వాహనాలు కొనుగోలు చేయడం జరుగుతుంది. ఇటువంటి విషయాలు ముందుగా మనం తెలుసుకోవడం వల్ల అశుభ ఫలితాలు అయితే జాగ్రత్త పడతాము. శుభ ఫలాలు అయితే చక్కగా మంచి టైం టేబుల్ ప్లాన్ చేసుకొని వాటిని అనుభవించడానికి ఈ జ్యోతిష్ శాస్త్రం, పంచాంగ శ్రవణం అనేది చాలా బాగా ఉపయోగపడుతుంది. శ్రద్ధగా అందరూ విని ఆచరించవలసిందిగా తెలియజేయడం జరుగుతుంది. ఇక భరణి నక్షత్రం వారికి ఈ సంవత్సరంలో దగ్గర వారి వలన కీర్తి భంగం కలుగుతుంది. అంటే నమ్మిన వారి వలన వాళ్ళకి పేరు ప్రఖ్యాతులు పోవడం జరుగుతుంది. వృత్తి వ్యాపారంలో అభివృద్ధి కలుగుతుంది. ఆకస్మిక విజయాలు, అంతేగా మరి ఆకస్మిక విజయాలు కలిగి వృత్తి వ్యాపారంలో రాణింపగలిగినప్పుడు మన తెలిసిన వారిలో, బంధువుల్లో ఈర్ష్యా ద్వేషాలు కలిగి వాళ్ళ వలన మనకి ఎటువంటి అయినా ఆపదలు వచ్చేటువంటి పరిస్థితి ఉంటుంది. నేర్పుతో ఉండిన కష్టానికి తగిన ఫలితం మీకు కలుగుతుంది. రుణ నివృత్తి కలుగుతుంది. చక్కగా వీరు సౌరహోమాలు, ఆది మంగళవారాల నియమం, కులదేవత ఆరాధన, సుందరకాండ పారాయణ చేసుకోవటం వలన మంచి ఫలితాలు, సత్ఫలితాలు కలుగుతాయి భరణి నక్షత్ర జాతకులకి. కృత్తికా నక్షత్రం 1వ పాదం వారికి మానసిక చింత, ప్రయాణాల్లో శ్రమ అధికంగా ఉంటుంది. కుటుంబ వ్యక్తుల సహకారం, నూతన ప్రయత్నాలు, ఆకస్మిక ధన వ్యయం, పెద్దల పరిచయం కలుగుతుంది. ఇటువంటి ధన వ్యయం వలన క్షేత్ర దర్శనం, లక్ష్మీ నరసింహ స్తోత్రాలు, కులదేవత ఆరాధన చేయటం వల్ల అది మంచి ఫలితం కలుగుతుంది మీకు. మేషరాశి వారు ధనపరంగా, వ్యాపారాల్లో కానీ, వృత్తిలో కానీ, ఆర్థికపరమైన విషయాల్లో మంచి లాభాలు ఆర్జించాలంటే ఈ సంవత్సరం మొత్తం కూడా నెలకొక్కసారి వీరు ఆవు నెయ్యి 2 కేజీలు దేవాలయంలో దానంగా ఇవ్వటం వలన, గోసేవ చేయటం వలన ఆర్థికపరమైనటువంటి పురోగతి కలుగుతుంది.